ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేరుశనగ పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి వేపుకొని దంచుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని కాస్త నూనె వేసుకొని కోసుకున్న వంకాయలను వేసుకొని మగ్గుతున్న వంకాయలలో కాస్త పసుపు వేసుకోవాలి. చింతపండు పులుసును మగ్గుతున్న వంకాయలు వేయాలి. తగినంత ఉప్పు వేసుకొని దంచుకున్న పొడిని 2 గరిటెలు మగ్గుతున్న కూరలో వేసుకోవాలి. కాస్త బెల్లం వేసుకొని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన శివంగి పులుసు తయారైంది. అరిటాకులో వేడివేడి అన్నం పెట్టుకుని కాస్త శివంగి పులుసు వేసుకొని తింటే ఆహా అద్భుతం అసలు. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.